హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీఎస్. నా ముందు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో సార్ ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు మాట్లాడదాం అన్నట్టుంది. సో ఫైనల్గా దొరికారు వర్స్టైల్ యాక్టర్ నరేష్ గారు. సార్ హాయ్ సార్. Hi brother, how are you? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాస్ట్యూమ్ చూసి మేము ఎప్పటికప్పుడు అంటే ఎంజాయ్ చేస్తున్నాం. ఇందాక మీరు వచ్చేటప్పుడు కూడా సో అద్దరు కొట్టేస్తారు కాస్ట్యూమ్ అని కూడా అంటున్నారు. సో ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది? అంటే మీ కాస్ట్యూమ్ ఇలా ఇప్పుడు ఏ ఈవెంట్కి వచ్చినా చాలా డిఫరెంట్గా వచ్చేస్తుంటారు. స్టిల్ ఇప్పుడు ఈ గెటప్ కూడా ఏం లేదు, బేసిక్గా సి ఒక సెలబ్రిటీ 10 మంది చూస్తుంటారు. అంటే 10 మంది కోసం కాదు, ఫస్ట్ నా కోసం. ఐ లైక్ టు లుక్ గుడ్, ఐ లైక్ టు స్మెల్ గుడ్, ఐ లైక్ టు ఫీల్ గుడ్, ఐ లైక్ టు మేక్ పీపుల్ ఫీల్ హ్యాపీ. సో ఎప్పుడు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఉంటాను. బట్టలు అనేది ఐ హ్యావ్ మై డిజైనర్, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, ఐ కెన్ క్యారీ సర్టన్ క్లోత్స్. కాబట్టి అది మీరందరూ అప్రిషియేట్ చేస్తారు కాబట్టి నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఓకే ఫైన్. అండ్ సినిమా విషయానికి వచ్చినట్లయితే సో ఎన్నో క్యారెక్టర్స్ అంటే మీరు చేయనటువంటి క్యారెక్టర్స్ కాదు అండ్ వర్సటైల్ అంటే నరేష్ గారు అంటేనే ఆబ్వియస్గా అసలు ఒక చేయని క్యారెక్టర్ అంటూ ఉండదంటారు. బట్ బ్యూటీ విషయానికి వస్తే ఎక్కువగా అంటే ఒక ఫాదర్గా చాలా మంచి గుర్తింపు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా స్టార్ట్ అయిందండి. చాలా మంచి మంచి సినిమాలు చేశాను. బలబలి మగడు దగ్గర నుంచి ఆ నుంచి అన్ని లైన్గా. సామాజిక వర్గంతో వర్షన్ 2.0 అనే 2.0 వచ్చింది. ఖచ్చితంగా ఈ ఇయర్ యూ విల్ సీ 3.0. అంటే నా గొప్పతనం కాదు, మంచి సినిమాలు అంటూ వస్తున్నాయి. సో వాట్ ఆర్ ద క్వశ్చన్ అగైన్? సో అంటే నార్మల్గా ఇప్పుడు మీరు చేసేటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా చేయటువంటి అన్నీ చేశారు బేసిక్గా. బట్ బ్యూటీకి వచ్చేటువంటి రెస్పాన్స్ ఎస్పెషల్లీ ఫాదర్ రోల్. అంటే ఇది ఒక లీడ్ రోల్, ఇది ఫిల్మ్లో ఒక లీడ్ రోల్, రొమాంటిక్ లీడ్ ఒకళ్ళు, నేను ఒక లీడ్, ఫాదర్ అండ్ డాటర్ సబ్జెక్ట్. సో అలాంటి సబ్జెక్ట్ రావడం చాలా అరుదు. రెండోది రియలిస్టిక్ కంటెంట్ అనేది వాళ్ళ జనాలు కోరుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నాట్ అ మెసేజ్ గివింగ్ ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్. సో అన్నీ కలిసి వచ్చిన సినిమా అండి ఇది. సో ఈ సినిమాలో ఇంత పవర్ఫుల్ పాత్ర రావడం అనేది నా అదృష్టం. సో ఒక పాత్ర వచ్చినప్పుడు దాన్ని మ్యాక్సిమం పిండేస్తాం మేము. మంచి డైరెక్టర్ దొరికాడు మాకు, మంచి కో కాస్టింగ్ దొరికింది అందరు కూడా. సో ఇవన్నీ కలిపితే ఒక ఎగ్జైటింగ్ హార్డ్ వర్క్ చేస్తాం సినిమాకి. హార్డ్ వర్క్ ప్రతి సినిమాకి చేస్తాం, బట్ కొంత ఫిజికల్గా కూడా కొంత ఏరియాస్లో షూటింగ్ కానీ మీరు చూసుంటారు ఆ ప్రాంతాల్లో, ఇవన్నీ కూడా. సో ఇవన్నిటికి రిజల్ట్ ఇవాళ ప్రెస్ వచ్చి ఈ క్యారెక్టర్ని ఇంత సెలబ్రేట్ చేయడం అనేది నిజంగా నాకు ఒక యాక్టర్కి అవార్డ్స్ ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎలా వస్తాయి అనేది అందరికీ తెలుసు, ఒక్కొక్కలాగా వస్తాయి. బట్ ఇవాళ ప్రెస్ ఈ క్యారెక్టర్కి ఇచ్చిన ప్రశంసలు అనేది నేను ఇది పెద్దగా భావిస్తాను. సో క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ సో మీరు ఇందాక అన్నారు. సో నార్మల్గా వాళ్ళు ఏదైనా ఉండొచ్చు, బట్ క్యాబ్ డ్రైవర్ అనేది చాలా రిస్కీ అని కూడా మాట్లాడారు. సో మీరు అంటే ఏంటంటే పర్సనల్గా వాళ్ళ నుంచి మీరు చూసింది ఏంటి అసలు? అంటే జనరల్గా అదేనండి, క్యాబ్ డ్రైవర్స్ లైఫ్ అంటే ఇంక ఏది కుదరకపోతే దానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా ఆర్టే. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు బయలుదేరుతాడు? పొద్దున్న 4 గంటలకు బయలుదేరితే రాత్రి 12 గంటలకు ఇంటికి చేరుతాడా? అసలు ఇంట్లోంచి బయటికి వెళ్తే వెనక్కి యాక్సిడెంట్ అవ్వకుండా వస్తారనే గ్యారంటీ ఏంటి? వాళ్ళు పొద్దునుంచి రాత్రి వరకు బయట ఉంటారు. రెండోది వాళ్ళకి ఎంత వ్యాపారం అవుతుంది, ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, బండి మెయింటెనెన్స్, ఫ్యామిలీ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా చాలామంది డ్రైవర్స్తో నేను మాట్లాడుతూ వెళతా. సో జనరల్ బాగా ఐ కన్వర్స్ వెల్ విత్ మై డ్రైవర్స్ టిల్ వి ట్రావెల్. సో ఆ రకంగా నాకు ఐ హ్యావ్ ఎ గుడ్ కనెక్ట్ విత్ డ్రైవర్స్. సో నిజంగా ఆ రోలు ఐ కుడ్ ఫీల్ ద రోల్. ఆ ఫీల్ అయిన ఫీలే మీకు అక్కడ కనిపించింది. మేకప్ కూడా వాడలేదు ఈ సినిమాకి, మేకప్ వాడలేదు, నో మేకప్, అబ్సల్యూట్ ఎలా ఉంటుందో రాలో అలా చేసాం. బట్ అల్టిమేట్గా ఆ స్క్రిప్ట్, ఆ క్యారెక్టర్ అన్నీ కూడా జెల్ అయ్యి ఒక అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చింది. సెలబ్రేటింగ్ ద రిజల్ట్. సో మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫాదర్ అనేసరికి నరేష్ గారు గుర్తొస్తున్నారు అసలు ఈ సినిమా చూస్తున్న తర్వాత. సో మీరు పర్సనల్గా చూసినట్టు అంటే తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటి దేని గురించి? మిడిల్ క్లాస్ ఫాదర్గా అంటే చూస్తుంది దగ్గరగా, అంటే మీరు షూట్ చేస్తున్నప్పుడు కానీ సీన్స్ కానీ కనెక్టింగ్ అనిపించినాయి? అంటే నేను ఒకటండి, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎక్కువ సోషల్ సర్వీస్లో కూడా ఉంటాను, బాగా గ్రామాలు తిరుగుతాను, అన్ని స్ట్రాట్ ఆఫ్ సొసైటీని కలుస్తాను. మిడిల్ క్లాస్ అనేది మా అమ్మ ఒకటే చిన్నప్పటి నుంచి నన్ను నువ్వు మిడిల్ క్లాస్ అనే అనుకో అని చెప్పి పెంచింది ఆ రకంగా. సో అవును, సైకిల్లో స్కూల్కి వెళ్ళమండి, ఇంట్లో 4 కార్లు ఉన్నా. సో ఆ లైఫ్ నేను చూశాను. ఇప్పటికి కూడా నేను ఐఎమ్ కనెక్టెడ్ టు ఆల్ క్లాసెస్, లో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ లైఫ్ అనేది చాలా డిఫికల్ట్ లైఫ్ అండి. ఎందుకంటే వాళ్ళకి అందరికీ ఆత్మగౌరవం ఉంటుంది,
వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు వాళ్ళ లైఫ్ని, ఎక్కడ ఇది అవ్వకూడదని. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆ క్యారెక్టర్ ఇది. సో అది నిజంగా నేను టుడే యూట్యూబ్లో చూస్తున్నాను ఎంతమంది ఏడుస్తుంటే కొన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు. సో ఆ క్యారెక్టర్ నేను నిజంగా అనుభవించి ఫీల్ అయి చేశాను. సో ఫైనల్గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు సార్ ప్రజెంట్? ఇప్పుడు 11 జరుగుతున్నాయండి, దాంట్లో 8 షూటింగ్లో ఉన్నాయి. దాంట్లో 2 టైటిల్ రోల్స్ ఉన్నాయి, ఒక 3 లీడ్ రోల్స్ చేస్తున్నాను, కీ రోల్స్ చేస్తున్నాను, నెగిటివ్ రోల్స్ చేస్తున్నాను, ఆల్ సార్ట్స్ ఆఫ్. సో 2025 విల్ బీ ఎ గ్రేట్ ఇయర్ ఫర్ మీ అండ్ తెలుగు ఇండస్ట్రీ నా నమ్మకం. సో ఎస్పెషల్లీ మీకైతే మేము డెఫినెట్గా నమ్ముతున్నాం. ఏమో నేను నమ్ముతున్నాను. లెట్స్ మీ- హోప్ మీ ఫర్ ద అనుకోండి, బెస్ట్. ఎందుకంటే గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. అన్నీ మంచిగా వస్తున్నాయి, మీ అందరి బ్లెస్సింగ్స్తో. థ్యాంక్ యూ.